హెల్లో ఫ్రెండ్స్, 18న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దర్శన్ సమీరాని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగా వచ్చి కార్ని ఆపేస్తాడు. ఇంకా అప్పుడే ఒక తోటలోకి తీసుకెళ్తారు వాళ్ళు. అక్కడికి దర్శన్ వచ్చేసి వాళ్ళతో ఒక్కొక్కడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. సమీర అందులోనే కూర్చొని ఉంటుంది. దర్శన్ అందరినీ కొట్టిన తర్వాత వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు సమీర కార్లో నుంచి దిగుతుంది. ఇక అప్పుడు సమీరని చూడగానే దర్శన్ సమీర అని అంటాడు. అప్పుడు సమీర దర్శన్ అని అంటూ దగ్గరికి వస్తుంది. అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఏంటిదంతా అంటే, నన్ను చంపాలని చూశారు, కొంచెం సేపు నువ్వు రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు అని అంటూ సమీర అంటుంది. దర్శన్, ఇక్కడే నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నన్ను డ్రాప్ చేయవా అని అంటూ సమీర అడుగుతుంది. దర్శన్ ఇలా అంటాడు, అయ్యో నేను అక్కడ శరణ్యని ఒంటరిగా వదిలేసి వచ్చానే అని అంటూ దర్శన్ నేను వెళ్ళాలి అని అంటే, అప్పుడు సమీర ఇలా అంటుంది, ఓ ఒక ప్రాణానికంటే నీకు వెయిటింగే ఎక్కువైపోయిందన్నమాట, అయితే వెళ్ళు తన కోసమే వెళ్ళిపో అని అంటూ, నా ప్రాణం పోయినా పర్వాలేదు నీకు, నేను పోతే పోతానులే అనేసి సమీర వెళ్ళిపోతూ ఉంటుంది. దర్శన్ ఇలా అంటాడు, ఆగు సమీర అని అంటే సమీర ఆగి అక్కడే నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ సరే నేను డ్రాప్ చేస్తానులే అని అంటే, ఇంకా అప్పుడే సమీర నవ్వుకుంటూ, ఇక నిన్ను వదిలిపెట్టను, నేను ఎలా చెప్తే నువ్వు అలాగే ఆడతావు అని అనుకుంటూ ఉంటుంది సమీర. దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య బయటికి వచ్చేసి వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ దర్శన్ గారేంటి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు, అసలు నన్ను పెళ్లి చేసుకోవటం అతనికి ఇష్టం ఉందా లేదంటే వాళ్ళ అమ్మ చెప్పినందుకు బలవంతంగా ఒప్పుకున్నాడా అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద ఫోన్ చేసి మాట్లాడుతుంది, అమ్మ శరణ్య ఎక్కడి దాకా వెళ్ళారు, దగ్గరికి వెళ్ళిపోయారా అని అంటే, లేదాంటీ మీ అబ్బాయి నన్ను ఇక్కడ మధ్యలోనే ఒక హోటల్ దగ్గర కాఫీ తాగుదామని చెప్పాడు, సరే అని నేను అన్నాను, కాఫీ తాగటానికి వెళ్ళాము, అలా తిరిగి ఇలా వదిలేసి నన్ను వెళ్ళిపోయాడు, అసలు ఇక్కడ లేడు, నేను ఒంటరిగా ఇక్కడే ఉన్నాను, తను మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియట్లేదు అని అంటూ శరణ్య చెప్పేసరికి ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంతటితో రేపు 18న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.